దేవునికి స్తోత్రం. మరొక రోజు మనకిచ్చాడు ప్రభువు. తన మాటలను వినడానికి, ఆయన వాక్యములోని మాటల ద్వారా ఆదరణ పొంది ఈ లోకంలో ఎక్కడా దొరకని సమాధానాన్ని సంపాదించుకోవడానికి. దేవుని వాక్యం వింటున్నప్పుడు మన హృదయాలకు ఎంత సేద తీర్చబడుతుందో తెలుసా అండి? రండి వాక్యం విందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఎవరు ఎక్కడ నుంచి కనెక్ట్ అవుతున్నారో, ఎవరు ఎక్కడ నుంచి వింటున్నారో వారి హృదయాలలో నీ కార్యాన్ని జరిపించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అవునండి, మరి మీరు ఎక్కడెక్కడి నుంచి వింటున్నారో మాకెలా తెలుస్తుంది? మీరు మీ పేరు, ఊరు ప్రతిరోజు కామెంట్ చేయడం మర్చిపోకండి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉందండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి